నా పేరు శశి. నేను ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. సినిమా, ప్రేమ ఈ రెండే నా జీవితం. కానీ నేను డైరెక్టర్ అవ్వకముందే ప్రేమలో ఓడిపోయాను. అరే శశి, శశి, లేగరా. ఈరోజైనా లేచి గుడికి వెళ్ళి రారా. హలో, హలో శశి, మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి 10:30 కల్లా వస్తావా? కొంచెం అర్జెంట్. సరే వస్తాను. హ్యాపీ బర్త్డే రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. శశి, 10:30కి రమ్మన్నా కదా, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. చెప్దామని పిలిచాను, కానీ ఎలా చెప్పని అర్థం కావట్లేదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఐఎమ్ గోయింగ్ టు అబ్రాడ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇది చెప్పడానికి మాత్రమే పిలిచాను. అసలు నేనేం చేసినా నన్ను వదిలేస్తున్నావు? నువ్వెప్పుడు సెటిల్ అవుతావు నీకే ఒక క్లారిటీ లేదు. నీతో కలిసి ఉంటే నా లైఫ్ కూడా ఒక క్లారిటీ లేకుండా పోతుంది. అందుకే మా అమ్మాలు చెప్పిన సంబంధం ఓకే చేశాను. ప్రాణంగా ప్రేమించిన పరివాళ్ళగా మాట్లాడితే ప్రాణం పోయేలా అనిపిస్తుంది. నువ్వు ప్రాణమే తీసుకుంటావో లేదా వేరే అమ్మాయితో నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తావో అది నీ ఇష్టం. సరే అయితే ఇంక నేను వెళ్తా. గుడ్ బాయ్. ఈ ప్రపంచంలో ఏది పగిలిన శబ్దం వస్తుంది, ఒక మనసు పగిలితే మౌనమే మిగులుతుంది. రే 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 శశి, రే శశి, రే ఏంట్రా నువ్వు? రే శశి, రే ఏం జరిగింది రెడ్డికి? రే 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 ఏమైందిరా? ఏమైందిరా? లేక ఏంట్రా నువ్వు? అసలు ఏంట్రా ఇదంతా? ఏం జరిగింది? ఏముంటుందిరా, అందరి లైఫ్ లాగే వీడి లైఫ్లో కూడా బ్రేకప్ అయ్యి ఉంటుంది. ఒక అమ్మాయి కోసం ఎందుకు అలా పిచ్చెక్కిపోతున్నావు? ఈ రోజులో ప్రేమ అంటే 4 రోజులు కలిసి తిరిగామా మర్చిపోయాం అన్నట్టు ఉండాలి. ప్రేమ అంటే 3 నెలలు వెనక్కి తిరిగి ముచ్చటగా ముద్దులెట్టుకునేది కాదురా. ప్రేమ అంటే అడ్డం వచ్చిన ఎదిరించి పద్ధతికి 10 మందిని ఒప్పించి పెళ్లి చేసుకునేదాన్నే ప్రేమ అంటారు.
తనకు నచ్చే కదరా తను వెళ్ళిపోయింది. ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటుందిలే. ప్రతి మగాడు కోరుకునేది అదేరా. మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా తన సంతోషాన్నే కోరుకుంటాం. ఆ సంతోషం వెనక నేను లేననేరా నా బాధ. రే శశి, నీ గుండెల్లో బాధను మరిపించి, నీ కళ్ళల్లో నీళ్లు తుడిచి, నీ పెద్దలపై చిరునవ్వు తెప్పించి అమ్మాయి ఖచ్చితంగా వస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేద్దామన్నా నా చేతులు ఏం లేదురా. నేను వెళ్తున్న దారిలో వెళ్తురు లేదురా. హలో, మేము ఎంత చెప్పినా వీడు వినట్లేదు అసలు. ఒకసారి నువ్వురా. ఓసారి ప్రేమించాక మరిచానే నన్నే ఇంకా, ఓసారి మనసిచ్చాక ఉంటేనే చచ్చేదాకా. ఓసారి ప్రేమించాక మరిచానే నన్నే ఇంకా, ఓసారి మనసిచ్చాక ఉంటేనే చచ్చేదాకా. వద్దు అంటూ వెళ్ళిపోతున్నా, తెలిసిన క్షణమే నన్నే వదిలేస్తున్నానే. నువ్వు ప్రాణమే తీసుకుంటావో లేదా వేరే అమ్మాయితో నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తావో అది నీ ఇష్టం. ప్రాణమే నీవనుకున్నాను బావా. అలాంటిది అదే ప్రాణం నా కళ్ళ ముందు తన ప్రాణం తీసుకుంటూ ఉంటే చూస్తూ ఉండగలనా? నీకేమన్నా పిచ్చా? పిచ్చి నాకు కాదు బావా, నీకు పిచ్చి. నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నావు చూడు, నీకు పిచ్చి. అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు డైరెక్ట్గా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నీ కెరీర్ వదులుకోకు బావా. నిన్ను 9 నెలలు మోసిన మీ అమ్మ, నడక నేర్పించిన మీ నాన్న, సంతోషంలోనూ బాధలోనూ తోడుండే నీ చెల్లి,
వీళ్ళందరి ప్రేమ కన్నా ఆ అమ్మాయి ప్రేమ ఎక్కువైపోయిందా నీకు? ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ చనిపోవాలని అనుకుంటే లోకంలో ఎవరు బ్రతికుండరు బావ. ఒకడు ప్రేమలో ఫెయిల్ అవుతాడు, ఇంకొకడు ఫ్యామిలీ విషయంలో ఫెయిల్ అవుతాడు, మరొకడు జాబ్ విషయంలో ఫెయిల్ అవుతాడు. ఇలా ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి చావే మార్గం కాదు బావ. హలో, వస్తున్నామనే. రా బావా. బావా, టెంపుల్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు. పర్లేదు, ఒకసారి వెళ్ళొద్దాం రా. ఊరి చివరి గుడి దగ్గర ఉన్నాను రా. సరే. అరే, ప్రతి సంవత్సరం నాకు ఒక కొత్త నెంబర్తో బర్త్డే విషెస్ వస్తుందిరా. ఈ సంవత్సరం ఇంకా రాలేదేంట్రా? డీపీ చూడరా. నీ అడుగుల్లో అడుగు వేస్తూ నీకు కనిపించిన నీడలా నీ వెంటే ఉన్నాను బావా. వాడిని చూడే, తనతో ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు మాత్రం వాడినే కావాలనుకుంటున్నావు. సరే పద.
బావా ఏం రాస్తున్నావు? నాకు చూపించచ్చు కదా. పోనీ నేనొక కథ చెప్తాను, వింటావా? అనగనగా సరే సరే నీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి, అందులో రకరకాల జంతువులు ఉండేవి. అన్నీ చాలా హ్యాపీగా ఉండేవి. కానీ సడన్గా కొంతమంది మనుషులు అడవిని నాశనం చేయడానికి అక్కడికి వచ్చారు. ఈ విషయం తెలిసిన జంతువులన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అడవికి రాజు సింహం కదా. సింహం మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఒక ఫూలిష్ ఎలిఫెంట్ వచ్చి నేను చూసుకుంటాను, వాళ్ళకి నేను ఒక్కడిని సరిపోతాను అని చెప్పి వెళ్తుంది. అలా వెళ్ళే దారిలో ఎలిఫెంట్ ఒక గుంతలో పడిపోతుంది. పడిపోయి కాపాడండి కాపాడండి అని చెప్పి అరుస్తుంది. ఈ సౌండ్ విని మిగతా జంతువులన్నీ అక్కడికి వచ్చి ఎంతో కష్టపడి వాటికి దెబ్బలు తగులుతున్నా సరే ఎలిఫెంట్ని కాపాడతాయి. బయటకు వచ్చిన ఎలిఫెంట్ వాటినన్నిటినీ చూసి కుందేళ్ళంటి చిన్న చిన్న జంతువులకి బాగా దెబ్బలు తగిలాయి. అవన్నీ చూసి మీరింత కష్టపడి నన్ను ఎందుకు కాపాడారు, నేనెంత ఫూలిష్గా బిహేవ్ చేశాను కదా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు జంతువులన్నీ కలిపి చెప్తాయి, నువ్వెంత ఫూలిష్గా బిహేవ్ చేసినా నువ్వు కూడా మాలో ఒకడవే కదా. బికాస్ ఫూలిష్ సోల్స్ డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్. అలాంటిది ఇంత తెలివైన వాడికి సెకండ్ ఛాన్స్ ఉండదంటావా? హలో. హలో, శశినా మాట్లాడేది? అవును సార్, మీరెవరు? మేము టీం వర్క్ మల్టీమీడియా ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాము. చెప్పండి సార్. మీరు పంపించిన స్టోరీ లైన్ చాలా బాగుంది. అవునా సార్? ఒకసారి ఆఫీస్ రాగలరా? మార్చ్ 25న. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్స్ సార్. హలో. హలో, నీకు విషయం చెప్పాలి భూమి. నేను కూడా నీకు విషయం చెప్పాలి బావా. మనం డైలీ కలిసి ప్లేస్కి రా. వస్తాను. ఏదో చెప్తానన్నావు కదా, చెప్పు బావా. నువ్వేదో చెప్తానన్నావు కదా, ఏంటో చెప్పు. నువ్వు చెప్పు బావా ఫస్ట్. నువ్వే చెప్పు. మా ఇంట్లో నాకు త్వరగా పెళ్లి చేసేస్తాను అంటున్నారు. అమ్మా భూమిక, చెప్పండి నాన్న. చూడు, నీకు మంచి సంబంధం తీసుకొచ్చాం. ఇప్పటికే చాలా సంబంధాలు క్యాన్సిల్ చేసావు. ఇది నాకు తెలిసిన సంబంధం. పైగా కుర్రోడు కూడా చాలా మంచోడు. ఈ సంబంధం కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తే ఇక మాకు చావే దిక్కు. వాళ్ళు మార్చి 25వ తారీఖున వస్తున్నారు. ఆ రోజు నువ్వు ఏ పనులు పెట్టుకోకు. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదమ్మా నాకు బావంటే ఇష్టమని. చిన్నప్పుడు మీరే చెప్పారు బావకిచ్చి పెళ్లి చేస్తానని. ఇలా అని అలా అని ఫీలింగ్స్ పెంచారు. ఇప్పుడేమో ఎవరినో చేసుకోమంటే నేను ఎలా చేసుకుంటాను? నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. ఎవరికి? ఆ సినిమా పిచ్చున్నాడుకా. నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు కూడా వాళ్ళ పిచ్చిదానిలా తయారవుతావు. అయినా ఆడంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడితో దీన్ని వదిలే. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బావా. నాకు మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. కథ చెప్పడానికి మార్చి 25న రమ్మంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఓ
అటో ఇటో ఎటో వెళ్ళిపోయే నా జీవితాన్ని మార్చి అన్నీ నువ్వే అనిపించావే ఓ నా ప్రేమ భూమి. అటో ఇటో ఎటో వెళ్ళిపోయే నా జీవితాన్ని మార్చి అన్నీ నువ్వే అనిపించావే ఓ నా ప్రేమ భూమి. ఎవరు లేని నా లోకంలో అన్ని నువ్వే నిలిచావే. జీవితాన్ని గెలిచే ధైర్యం నాలో నువ్వే నింపావే. కలలు నిజమయ్యే లోపే కన్నీరులా మారావే. నిన్నే తలిచి అడుగేస్తుంటే నన్ను వదిలి వెళ్తావే. ఓ అటో అటో ఇటో ఎటో వెళ్ళిపోలే నా జీవితాన్ని మార్చి అన్నీ నువ్వే అనిపించావే ఓ నా ప్రేమ భూమి. ఓ అడుగులే నాలో కదలిక. నీ నవ్వులే నాలో పదనిస. ఓ ఓ నిన్నే దాటి పోనే పోను కలే వదిలి ఉండలేను. నిన్నే దాటి పోనే పోను కలే వదిలి ఉండలేను. అన్ని నావే అనుకున్నానే ప్రాణం వదిలిపోతుందే. అటో ఇటో ఇటో వెళ్ళిపోయే నా జీవితాన్ని మార్చి అన్నీ నువ్వే అనిపించవే ఓ నా ప్రేమ భూమి. ఓ శశి రైట్. యా, మొన్న నీ సినాప్సిస్ చదివాను, చాలా బాగుంది. స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది. అది ఒకసారి ఫుల్ నరేషన్ ఇచ్చేస్తావా? అలాంటిది ఇంత తెలివైన వాడికి సెకండ్ ఛాన్స్ ఉండదంటావా? కానీ నువ్వు ఇంతకు ముందు పంపించిన కదా ఇది కాదు కదా?
అవును సార్, కానీ యాక్చువల్లీ ఈ కథ చాలా బాగుంది. మ్మ్. కానీ క్లైమాక్స్లో ఏమవుద్ది? హీరో హీరోయిన్ కలుస్తారా? మ్మ్. మీరు పర్మిషన్ ఇస్తే కలిసి వస్తాను సార్. అంటే ఈ కథ నా కథ సార్. ప్రేమలో అమ్మాయిని ఒప్పించాను కానీ వాళ్ళ నాన్న నొప్పించాలంటే లైఫ్ లేదని పీక్ ఉండాలి. నేను లైఫ్లో సెటిల్ అవ్వలేదని తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు సార్. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక ఛాన్స్ రావాలి సార్. ఆ ఛాన్స్ కోసం అందరినీ వదిలేసి మేము ముందుకు వచ్చాను. సో క్లైమాక్స్ ఇన్కంప్లీట్. స్క్రిప్ట్ అంతా బాగుంది శశి, కానీ క్లైమాక్స్ లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం. ఒకటి క్రికెట్ అంటే ఇష్టం ఉండొచ్చు, ఒకటి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండొచ్చు, ఒక టీచర్ అవ్వడం అంటే ఇష్టం ఉండొచ్చు. అలాగే నాకు ఈ సినిమా సార్. ఎన్ని దూరం అయినా నాకు అంత ఈ సినిమా సార్. థ్యాంక్స్ సార్. శశి ఒక్క నిమిషం, అసలు నీ ప్రాబ్లం ఏంటి శశి? సార్, డిగ్రీ పూర్తి అవ్వగానే 10-15 వేలు ఉద్యోగం చేస్తే చాలు సార్. ఈ పేరెంట్స్కి ఎప్పుడు చూసినా నువ్వు ఎంచుకున్న కెరీర్ వేస్ట్, అది ఎందుకు పనికిరాదు, లైఫ్లో సెటిల్ అవ్వ అంటూనే ఉంటారు. సొంతంగా కలలు కానీ ముందుకు ఎదగాలనుకోవడం తప్పు సార్ ఈ సమాజంలో. చిన్నప్పుడు కష్టంగా ఉన్న ఇష్టంగా చదువు నేర్పించే పేరెంట్స్ ఇప్పుడు ఇష్టంగా కెరీర్ని నమ్ముతున్నా ఎందుకు పక్కన నిలబడరు అర్థం కావట్లేదు సార్. అలా ఏ సపోర్టు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఎంతోమంది ఫెయిలియర్స్ మధ్యలో అన్నీ దాటుకొని మేము ముందుకు వచ్చాను సార్. ఇదంతా మిమ్మల్ని ఒప్పించడానికో కాదు సార్. ఒక చిన్న భరోసా ఇచ్చి చూడండి. నాలాంటి ఫెయిల్యూర్ ఏం చేస్తాడో అందరికీ తెలియచేస్తాను. థ్యాంక్స్ సార్. శశి, మన తెలుగు సినిమాలో సాడ్ ఎండింగ్ బాగో శశి. నీ కథ నచ్చింది, నువ్వు చెప్పే విధానం కూడా మీకు అనిపించాయి. సో కిందకి వెళ్ళి మా పిఏకి చెప్తాను, అడ్వాన్స్ చెక్ తీసుకో. వెళ్ళి నీ లైఫ్ని హ్యాపీ ఎండింగ్ చెయ్యు, మనం తీయబోయే కథకు కూడా హ్యాపీ ఎండింగ్ ఇవ్వు. మనం ఈ సినిమా చేస్తున్నాం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సార్. ఆల్ ది థ్యాంక్స్ బెస్ట్. సార్.
అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదండి. చాలా అదృష్టవంతురాలు. పెద్ద పెద్ద కారులో అమ్మాయిని చూడడానికి వచ్చినంత మాత్రాన అదృష్టవంతురాలు అయిపోదు అత్తయ్య. తన మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. అసలు నిన్ను ఎవడరా లోపల రానిచ్చింది? ఒక 5 నిమిషాలు మీకు నచ్చలేని వాడు మీ కంటికి ఎదుర్కొంటేనే ఉండలేకపోతున్నారు. అలాంటిది ఎవడు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండమంటే తను ఎలా ఉంటుంది మామయ్య? ప్రేమ అంటే డబ్బు సంపాదించడమో కారు బంగళాలు కొనడమో కాదు మామయ్య. ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడం. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మా అమ్మతో మాట్లాడడం మానేశారు. అదే ఇష్టం లేని పెళ్లి మీ కూతురు నన్ను చేసుకుంటే అదే పంతంతో మాట్లాడడం మానేస్తారా మామయ్య? పంతం కన్నా ప్రేమ గొప్పది మామయ్య. మీరెంతో హోదాలో ఉండి కూడా మీరు అత్తయ్య ఆనందంగా ఉన్నారో లేదో తెలియదు మామయ్య. మా నాన్న చాలా తక్కువ సంపాదించిన ఉన్నదంతో సంతృప్తి పడుతూ మా అమ్మ నాన్న చాలా ఆనందంగా ఉన్నారు. దానికి కారణం ప్రేమ. ఒకసారి నా చేయి పట్టుకో, ఎప్పటికో వదలకుండా నేను పట్టుకుంటా. నాతో 7 అడుగులే, నీ వెనక 100 అడుగులు వేస్తా. తలదించి 3 ముళ్ళు ఎంచుకో, జీవితంలో తలెత్తుకుండాలని నేను కాపాడుకుంటా.